హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి కంటికి ఎంతో మేలు చేసేది క్యారెట్ అండి. రసం వచ్చి డైజెషన్కి బాగా మనకు మేలు చేస్తుంది. ఈ రెండు కాంబినేషన్లో క్యారెట్ రసం అనేది నేను మీకు చూపిస్తున్నాను. తీసుకొని పెద్ద క్యారెట్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, చిన్నవి 2 టమాటాలు, ఇవి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. రసం పౌడర్ కోసం 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను వచ్చి మిరియాలు, ఒక 4-5 రెబ్బలు చిన్నులపాయలు, ఒక కరేపాకు, ఒక రెబ్బ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చింతపండు 4-5 రెబ్బల్ని మనం నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, టమాటాలు ఉడకపెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని మనం ఒక 2 గ్లాసులు అనేది వాటర్ అనేది వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. 2 స్పూన్లు రసం పొడి వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు అనేది రానివ్వండి. రసానికి పోపు అనేది పెట్టుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోండి. ఒక వెల్లుల్లి రెబ్బ కచ్చపచ్చగా దంచి వేసుకోండి. దీనికి ఇంగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు వేసుకొని రసంలో వేసి ఒక మరుగు అనేది మరగనివ్వండి. స్టవ్ అనేది ఆపేయండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రసం అనేది రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఈ క్యారెట్ రసం వేసుకొని పక్కన ఫ్రై అనేది పెట్టుకొని తింటే అండి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.